2023లో భూమనకు వ్యతిరేకంగా పోస్టు పెట్టానని నన్ను కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా కొట్టారు. కడప జిల్లా రాజంపేటకు భూమన అనుచరులు వచ్చి నాపై దాడి చేశారు. కళ్లలో కారం చల్లి తీవ్రంగా కొట్టి నన్ను చంపాలని చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నా కేసును పునర్విచారణ చేయాలి. నాపై దాడికి కారణమైన భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలను A1, A2లుగా చేర్చి అరెస్టు చేశారు. భూమన కుటుంబంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కులం పేరుతో నన్ను దూషించారు. 2 నెలల్లో నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంటి ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాను. 2023లో సార్ మీరందరూ చేసిన ఒక సహాయంతోనే నేను ఈ రోజుకి బతికి ఉన్నాను సార్. ఆ రోజు నా సమస్యను హైలైట్ చేశారు, తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామని చెప్పి చేశారు, నన్ను కాపాడే ప్రాణాలతో సార్. నా పేరు పత్తిమణి, మాది కడప జిల్లా రాజంపేట సార్. 2023 జూన్ 11వ తారీఖున తిరుపతికి చెందిన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. వారి కొడుకు గారు ఒక చిన్న పోస్టు పెట్టారు. తిరుపతిలోకి శ్రీ నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ రానివ్వము, అడుగు పెట్టనివ్వము అన్నారు సార్. దానికి నన్ను ఎవరో ట్యాగ్ చేసి నేను దానికి చిన్న కామెంట్ పెట్టాను. ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, అడిగేదానికి ఎవరికి హక్కు లేదు, మీరు కూడా నందలో నుంచి వెళ్ళిన వారేను చూసుకొని మాట్లాడండి అని నేను అంతకు మించి ఏమీ కానీ కామెంట్ పెట్టలేదు సార్. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 రాజంపేట హరిత హోటల్కి సార్ తిరుపతికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు సార్ ప్రదీపు, తెలగపల్లి సాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజంపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజంపేట హరిత హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు వాడి ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమని అని చెప్పేసి ఈ ప్రదీప్ గారికి మరియు కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళల్లో కారం పొడి కొట్టేసి వెనకాల రాడుతో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళదు చంపడానికి తీసుకెళ్ళి ఓబులారపల్లి కాడికి వచ్చారు. ఓబులారపల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నారు సార్. ఏం చేయమంటారు అంటే ఆయన అన్నాడు వీడియో కాల్లో, అప్పుడు నాకు పూర్తిగా బ్లడ్ కారిపోతుంది, మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను సార్. కారిపోతూ నాకు అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. పోతూ ఉంటే తీసుకెళ్ళేసి చూపించారు. సార్ వీడియో కాల్ చూడండి సార్ మీరు అనేసి. ఇది సార్ ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి సార్. ఎంత దారుణంగా కొట్టారు సార్. దారుణంగా కొట్టారు సార్. నన్ను కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు ఈ 4 కదా మాట్లాడింది, మా గురించి కామెంట్ పెట్టింది, ఆ 4 కట్ చేయండి, ముందు వాడిని చంపేసి శేషాచలం అడవుల్లో పడేయండి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. నేను అయితే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరి మీద కూడా సార్. ఇదండి సార్, చూడండి సార్. ఇది అప్పటి పేపర్లో వచ్చిన న్యూస్ సార్. ఇదో ఇందులో ఉండే అతను సార్ మెయిన్ వచ్చింది సార్. చూడండి సార్, ఇతను సార్. ఇదో చూడండి సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏమి లేదు. వాళ్ళ మీద ఊరికే నిందలేయడానికి నేను రాలేదు సార్. జరిగిన వాస్తవాలు మీడియా ముందుకు తీసుకొని వచ్చి నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అన్నారు మీ కులం ఏది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆయనకు వీడియో కాల్లో ఫోటోకు క్షమాపణ చెప్పించుకున్నారు సార్. వీడియో కాల్లో ఫోన్లో క్షమాపణ చెప్పించుకున్నా కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న కూడా లేరు సార్, నేను తప్పు కామెంట్ పెట్టాను, నేను వదిలేను సార్ నన్ను అని బతిమాలుకున్నాను సార్. బతిమాలుకున్నా వదలకుండా ఫోన్ చేసేసి శేషాచలం అడవుల్లో పరండి, ఈ బల్జనా కొడుకు ఏంది మాట్లాడేది, మా గురించి ఏంది బల్జోలు మాట్లాడేది, మీ బల్జోలు ఇంతేనా, ఎంత పెట్టినా మీకు విశ్వాసం ఉండదని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సార్. ఫోన్లో తిట్టారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు సార్. ఇది సార్ నా ముక్కు పరిస్థితి సార్. ఇప్పుడు కూడా నేను ముక్కుతో గాలి పీల్చుకోలేను సార్. ఎంత దారుణంగా కొట్టారంటే సార్ ముక్కుతో గాలి పీల్చుకోలేను. ఈ ముక్కు నాకు పనిచేయదు పూర్తిగా సార్. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు, కానీ నాకు ఉపయోగం లేదని చెప్పారు సార్. చూడండి సార్, వీళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అంట కార్లు సార్. ఇవి వాళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు నా మీదకి వాడిన కార్లు సార్. స్టేట్ హ్యూమన్ రైట్ ప్రెసిడెంట్ అండి సార్. ఇది ఎర్రమెట్టకి చెందిన ఆనంద్ అనే వాళ్ళ పేరుతో ఉంది సార్ కారు. ఇంకో కారు వారాడు, దానికి నెంబర్ లేదు సార్. ఇది నా కాలు జాయింట్ సార్. లారీ జాగి రాడ్ ఉంటుంది కదా, రాడ్ తీసుకుని కారులోది ముక్కు మీద కొట్టారు, కన్ను మీద కొట్టారు. ఈ కన్ను నాకు సరిగ్గా కనపడదు, కన్ను కూడా ఆపరేషన్ చేశారు సార్ నాకు.
వాళ్ళ పేర్లు వచ్చేసి సార్ మొత్తం 14 మంది వచ్చారు కదా సార్. వాళ్ళు సార్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు సార్ రాజంపేటలో కొంతమంది ఉన్నారు. ఈ రోజుకి కూడా సార్ నాకు రాజంపేటకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి టెక్స్మో మల్లికార్జున నాయుడు అతను తరపున నా మీద కేసు పెట్టించేసి వాళ్ళ ప్రభుత్వంలోనే రిటర్న్ కేసులు పెట్టారు. నేను కోమా కండిషన్లో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నా కూడా నాకు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు తీసుకున్నారు సార్. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి పూర్తిగా నిందితులందరినీ మొత్తం పోలీస్ సెక్యూరిటీతో అప్పుడే రాజంపేట డిఎస్పీ చైతన్య గారు పూర్తి పోలీస్ సెక్యూరిటీతో తిరుపతికి తీసుకొని వచ్చి నిందితులందరినీ వదిలి హాస్పిటల్లో ఉన్న నా మీదే రిటర్న్ కేసులు పెట్టించారు సార్. సావు బతుకుల మధ్య ఉన్న నేను స్టేషన్ బెయిల్ కేసులన్నీ తీసుకున్నాను సార్. ఆ రోజు వాళ్ళ కాల్ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది సార్. నాకు చేసి బెదిరించినటివి అన్నీ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నాను సార్. ఎన్ని రోజులు చూశాను సార్. ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా కూడా బెదిరింపులు చేసేది. ఎట్ట చూస్తాము నీ బల్జోలు, మీరేంది, మీ కథ ఏంది చూస్తాము, మిమ్మల్ని గెలిపించేది ఏది, ఇదే పంచాయతీ చేస్తామని ఇంటికాడికి వచ్చి మనసులు పెట్టేది, బెదిరివ్వడమా సార్. ప్రభుత్వం మారినా కూడా బెదిరింపు రావడం లేదు సార్. మరి వైసీపీ వాళ్ళు ఏమో చెప్తా ఉంటారు, అతను ఎవరో ఒక అతను చనిపోయాడు గొడ సాయికృష్ణ అనేసి చేశారు కదా బల్జోలు, అతను కాపు కులస్తుడు అని చెప్పేసి అతన్ని నెత్తినెత్తుకో ఉన్నారు సార్ వైసీపీలో ఉండే వాళ్ళంతా బల్జోలు కాపులు అనేసి. మరి మేము బల్జోలం కదా, మాకు న్యాయం చేసేదానికి మీరు ఎట్టిన అడిగేదానికి వైసీపీ వాళ్ళకి దమ్మెందుకు లేదు సార్. తిరుపతిలో ఉండేదంతా బల్జోలే కదా సార్. నన్ను చంపడం అని చెప్పేసి ఈ పొద్దుకి బెదిరిస్తూ ఉన్నారు సార్. తిరుపతిలో ఉన్న మా బల్జోల తరపు నుంచి నేను కొట్లాడతాను, మా బల్జోలు ఇంటింటికి పోరాడతాను. మీరు నాకు చేసిన అన్యాయానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ భూమన అభినయ్ రెడ్డి గారు కానీ ఏ విధంగా తిరుపతిలో గెలుస్తారో నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడతాను సార్. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపే నేను చేస్తాను. నేను చేసిన 10 సంవత్సరాలకు మీరైనా చేస్తారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు, అందరూ చచ్చిపోతారు సార్. కానీ తిరుపతిలో ఉన్న బల్జోలు ఇంటికి వెళ్ళి ఈదికి వెళ్ళి నేను అడుక్కొని నాకు జరిగిన అన్యాయం ఒక బల్జు కులస్తుడికి ఈ మాదిరి చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాలు కూడా అయినా సరే మేము గెలుపు ఎక్కడ ఉంటుందో నేను చూస్తాను సార్. మీ ఓటమే నాకు సార్ కావాల్సింది. ఇంత అన్యాయం చేసి కూడా ఈ రోజుకి రాత్రి కూడా ఇంటికి పోతామంటే మనుషుల దగ్గర బెదిరిస్తున్నారు సార్. ఏం సార్ మీడియా ముందుకు ఈ రోజు రాలేదు సార్. నేను గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాను, న్యాయం చేయాలని అడుగుతూనే ఉన్నాను సార్. హోంమంత్రి గారిని కూడా కలిశాను, అందరినీ కలిసి న్యాయం చేస్తామన్నారు. హోంమంత్రి గారిని కలిసినా కూడా ఈ రోజు కూడా వచ్చేసి మీడియా ముందుకు రాకంటే ఇంటికాడికి వచ్చి బెదిరింపులు చేస్తాను. నీ పిల్లలు ఎక్కడ చదువుతానని తెలుసు, నువ్వు ఎక్కడుండేది మాకు తెలుసు, మాకు ఒక సెకండ్లో పని నిన్ను చంపాలంటే అని బెదిరిస్తా ఉన్నారు సార్. కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి సార్. నువ్వు ఎక్కడ తిరిగేది తెలుసు, ఈ కేసు వెనక్కి తీసుకుంటే నువ్వు బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు, మేము ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులు తీసుకొని నువ్వు సెటిల్మెంట్ చేసుకో అని చెప్పేసి సుధాకరు చైతన్య యాదవ్ వీళ్ళంతా వస్తూ ఉన్నారు సార్. నాకు ప్రభుత్వం తరపు నుంచి ఈ కేసు పునర్విచారణ చేసి ప్రభుత్వం తరపు నుంచి అప్పుడు పెట్టిన సెక్షన్ సార్ అటెంప్ట్ టు మర్డర్ పెట్టలేదు, కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టలేదు. ఇంత ఘోరంగా కొట్టి అని చేస్తే నిందితులందరికీ 41A నోటీసులు ఇచ్చేసి వదిలేశారు సార్. ఈ కేసును పునర్విచారణ చేసి నిందితులుగా A1 A2గా భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డిని చేర్చాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను సార్. లేదు సార్, మొత్తం వదిలేశారు సార్. 14 మంది పెట్టారు. ఆ 14 మందిని కూడా నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన అతను కూడా నిందితుడిగా చేర్చారు సార్ అప్పటి ప్రభుత్వంలో సార్. అతను కాదు సార్, ఇంకొక అతను సార్, అందులో నరసింహ అనేసి అతను ఉన్నాడు. అతను వచ్చాడు నా కోసం హాస్పిటల్ కాడ చిట్టువేలకి అంతా వచ్చి బ్లడ్ అంతా తుడిచాడు, చూశాడు, అతన్ని నిందితులుగా చేర్చారు సార్ వీళ్ళు అప్పటి ప్రభుత్వంలో సార్. డిఎస్పీ చైతన్య గారు సార్. వీడియో కాల్ లిస్ట్ అన్నీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని వదిలేశారు, చంపమని చెప్పిన అభినయ్ రెడ్డిని వదిలేశారు, అందరినీ వదిలేశారు. చావు బతుకుల మధ్య ఉన్న బాధితుడిని నిందితుడిని చేసి నన్నే స్టేషన్లో తిప్పుతూ ఉన్నారు సార్. ప్రైవేట్ కేసు వేసాను సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్నంత పరిస్థితి నాకు హాస్పిటల్ నుంచి కోలుకోవడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది సార్. నడవడానికి సరిగ్గా చూడడానికి కూడా లేదు సార్ నా పరిస్థితి. నా ఫైనల్ డిమాండ్ ఏంటంటే సార్, కిడ్నాప్ కేసు 2023 జరిగింది, దాన్ని తిరిగి ఓపెన్ చేసి పునర్విచారణ చేసి అందులో నన్ను చంపమని చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని భూమన అభినయ్ రెడ్డి గారిని A1 A2గా చేర్చి నా కేసులో పూర్తి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. చెప్తాను సార్. ప్రదీప్ సార్, సాయి, మధు, జగదీష్, వసంతకుమార్, పవన్, వేముల కోదండపాణి, జయేంద్ర, శంకర్, సంతోష్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా సార్ సుధాకర్ వచ్చాడు, చైతన్య యాదవ్ గారు వచ్చారు, మిగతా కొంతమంది వచ్చారు. వీళ్ళు పిలుచుకొని వచ్చారు సార్. హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్నా కూడా అక్కడికి వచ్చేసి నన్ను తీసుకొని వచ్చారు సార్.
మేము డబ్బులు ఇస్తాము తీసుకొని కేసు రాజీగా అని చెప్పారు సార్. నాకు డబ్బులు అవసరమే లేదు, నాకు న్యాయం కావాలి సార్. నిందితులకు శిక్ష పడాలి సార్. డబ్బులతో నాకు అవసరం లేదు సార్. నిందితులకు శిక్ష పడాలి సార్. ఆ రోజే నేను చచ్చిపోయాను సార్. చచ్చిపోయిన జీవన శవంతో సమానం సార్. కావాలంటే ఇంకా పిల్లల కోసం తిరుగుతూ ఉన్నాను సార్. చావు గురించి నేను లెక్క చేయలేదు సార్. ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా నన్ను చంపేస్తారు. అదేం విషయం కాదు సార్ వాళ్ళకు, ఒక సెకండ్లో పని చంపడానికి. కానీ నాకైతే అది కాదు సార్. నాకు నా కుటుంబానికి ఎవరు శత్రువులు లేరు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి తప్ప ఇంతవరకు ఎవరు నాకు శత్రువులు లేరు. వీళ్ళ వల్లే నాకు ఏదైనా జరిగినా నాకు కానీ నా కుటుంబానికి కానీ వీళ్ళదే పూర్తి బాధ్యత అని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ కేసును పునర్విచారణ చేసి దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఖచ్చితంగా సార్. ఈ నెల, రేపు నెల వరకు 1 నెల 2 నెలలు చూస్తాను సార్. చూసిన తర్వాత చేయకంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళేసి అక్కడే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం సార్. వీళ్ళ వేధింపులు తట్టుకోలేకున్నాం సార్. మన పార్టీ ఆఫీస్ ఉంది కదా సార్, తాడేపల్లిగూడెంలో పెట్టుకున్నారు కదా సార్ జగనన్న గారి ఆఫీసు, అక్కడికే వెళ్తాను సార్ నేను. నాకు జరిగింది వాళ్ళ వల్లే కదా. వైసీపీలో ఉన్న కాపుల కులస్తులను వాళ్ళనే ప్రశ్నిస్తాను సార్ నేను. నాకు అన్యాయం జరిగింది, మీరు బల్జోలు అంటున్నారు కదా. ఏదో జరిగింది, ఒక నేరస్తుడికి జరిగిన దానికి అంత హంగామా చేసినప్పుడు నేను కాపునే కదా. మీరు పార్టీలకు అతీతంగా రండి, నాకు మద్దతు తెలపండి. మీరు ఎట్లే చేసింది కావాలి, మీ పార్టీ వాళ్ళ తరపు నుంచి మీరే కొట్లాడి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఖచ్చితంగా సార్. అవును సార్. 2023 జూన్ 11 ఆదివారం సార్. మధ్యాహ్నం 2:30 3 గంటల మధ్య సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీడియా ముఖ్యులందరికీ నమస్కారం సార్.